ఏపీ కా గాడియా సాబ్. ఏమయ్యా ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాల ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. ఇదే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. మీది తెనాలే, మాది తెనాలే, మనది తెనాలే, మీది తెనాలే, మాది తెనాలే. స్టాప్ స్టాప్ స్టాప్. ये कार किसका है? నాదే. దిస్ ఇస్ మైన్. So you are the serial killer. సీరియల్ కిల్లర్? Yeah. Hey, arrest him. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అనమాట. ఇదే పోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. हैदराबाद के उन 4 लड़कों को कहाँ छुपा कर रखा है? నిజం చెప్పాయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను. ఒరేయ్, మీ అమ్మ కడుపులు కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. कुछ बताया क्या? Sir, they are not listening to me. I am professor in Osmania University. I will give my VC's telephone number. You please do inquire. Constables, इसका रस्सी खोल दो. ఇదిగోండి సార్, మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్, వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటి గోలా? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రైట్, మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి అయ్యా, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా? ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది నీ అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసింది చెప్పావు కదరా? అది ఆగరా, నీకు బాగా తెలిసింది చెప్పావు కదరా? నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ అన్నా కదా, ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు. అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి, ఏం కాదులేరా, పసిగట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు, ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా ఏం చేస్తున్నా కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు, నా పరుగు తీసుకురాకున్నాము. సరే, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలవలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్, తీసుకోండి సార్. సార్ ఆహా, ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. నమస్తే. సిగరెట్ వేసేస్తున్నావు.
ఏంటి వీడు పార్టీ అంటాడు సెక్స్ అంటాడు అర్థం కావట్లేదు అసలుకి. ఏ ఆగండి ఇంకో చిన్న జరకిద్దాం రేయ్ నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా నేను పట్టించా అయిపోయాడు వీడు. త్వరగా ఇప్పుడు వెళ్ళిరా. వస్తా. డబ్బు గారికి వెళ్ళి డబ్బు అయిపోద్ది. సార్ 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 సార్, సార్ మీ గురించి వచ్చాను సార్. ఏంటి? మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, ఆ. వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? ఆ, వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. Come on, come on, come on. ఇక్కడే, ఇక్కడే, ఇక్కడే. అరే, జగన్నా. సార్, ఇదిగోండి సార్, చూడండి సార్. ఆ, ఏయ్, పట్టుకోండిరా, పట్టుకోండి, పట్టుకోండి. ఒరేయ్, దొరికావా చచ్చావే. Come on, come on, పట్టుకోండి, పట్టుకోండి, catch. పట్టుకోండి, పట్టుకోండి. ఆ రేగి క్యాంపస్లో మీ శృంగారం ఏంటండి? మేడం, మేడం, వద్దు మేడం. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్ లోపల ఏం లేదని. ఇంకా నయం, నిన్ను చెక్ చేయమని. రేయ్, అందరు కలిసి ఇంత మోసం చేస్తారా సార్? మీరు కూడా ఎక్కడో చోట దొరుకుతారు సార్ మాకు. పోరా నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. మణి, రామణి, అబ్బా రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సార్. నమస్తే నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. ఆ, డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? ఆ? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన పొంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. ఆ. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోతా. ఆహా. తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు కానీ శోభనం జరగదయ్యా అని. ఆ? సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం పించారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. రేయ్, ఉసుగుతి. రేయ్ వీడు మిక్కీ గడ్రా. ఎరా, అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పిడుగురా. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టాను. నీకు ఎందుకు అదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. వెళ్ళి కూర్చొని కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్. ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారో. నా పక్కన ఈ కొత్త అమ్మాయి ఎవర్రా? క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా హాయ్. కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్ నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్ నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? Yes. సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. రాయ్. ఏంటది 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 ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్ చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. ఏయ్, చూపివా? అయ్యో ఏ పద్మ, నీ పేపర్ ఇవ్వా?
ప్లీజ్. ఏ చూపివా? అచ్చి. క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు ఇంకేం రాస్తాడు. బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటారు బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్ట రేయ్ బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? ఆ. నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో వీడితో పెట్టుకోకు. ఏంట్రా ఏంటి ఏంటి? ఈరోజు తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే రే శాస్త్రి చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. అరే కృష్ణ, చూసేయండి, ఆన్సర్ షీట్స్. ఈ పేపర్ అన్న ఫస్ట్ ఇవ్వనివ్వండి రా. గోవిందా, ఇదిగోండి సార్. గోవిందా, అయిపోయి మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం. ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. I don't want. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులా ఉన్నావు. Sorry. మీకేమో నలుపెక్కిపోవాలని, Go away. మాకేమో తెలుపెక్కిపోవాలని. Go. చల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, Right. చూసుకో మొత్తం Get lost. నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్? Sorry. వీళ్ళకి తెలియదు. హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ ప్లీజ్? I don't know. నో వీళ్ళకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్? 1 2 3 4. నో. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతులు ఉన్నారు, వీళ్ళని అడుగుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ ఫ్రమ్ హైదరాబాద్? తెలుగు బాయ్స్? సారీ వి డోంట్ నో. నో. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 rupees. గో అవే. 1 rupee I will give you. ఓకే ప్లీజ్ లీవ్. ఏయ్, ఎందుకురా ఎదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. No. ఆ ఒంటికి We are ఆయిల్ not ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పాడు పేడ. No, we are not interested. ఎదవల్లారా, ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు. We don't want. పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వాచేసేయ్. పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వక. నేను తెలుగోండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు? ఆహా. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి అబ్బో. కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. పెర్రల్సై డైమండ్స్ ఊరి నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరే నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. ఇంకా శృతి మొదలెడతాడ్రా బాబాయ్. అదే కాల్చి భస్మం చేస్తాను, కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఏరోయ్, ఎప్పుడో కాలేజీ ఓపెనింగ్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీసాలు కూడా వచ్చాయిరా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించే రఘురించాలి. ఓకే. ఏరోయ్, కండలు బాగా పెంచావురా, కరణం మల్లేశ్వర్లాగా. కారణం మల్లీశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు. సరే, అట్లాగే అఘోరించు. సరే, ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను, జాగ్రత్తగా విని అఘోరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో, కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు మనం ఎక్కడున్నామో?
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. సార్ అర్జెంట్ సార్. 2000 చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10,000 చూపించినా నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆపారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆపడం మీ వల్ల కాదు రో. ఏంట్రా తాళం వేస్తున్నాడు? తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడు రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుణ్ణి పూర్తి చేస్తానన్నమాట. కులాయించితి కోక జుట్టితి మహాకృపాసముందుడిగితిన్ వెల్లుల్లిన్ తెలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లారమ్మని దాగితిన్ రుచులు దోషం మంచు పోనాడితిన్ తల్లి కన్నడ రాజలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత ముడిచిపోయేమిటి? శభాషురా, ఇన్నాటికి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు. పైన శివుడు కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి మిగిలేది బుగ్గి. మొట్టమొదటి పాడరికే ఇట్లా అయిపోయారు. ఇంకా నెల రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో. చూద్దాం వీళ్ళ అదృష్టం. ఏంటి బాయ్స్ ఫైటింగా? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. శ్యామ్, ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా, కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడు పిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్. వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్. ఐఎమ్ వాస్కోడి గామా, గోవా ఫేమస్ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్. ఏయ్ పెర్రల్స్, డైమండ్స్, పెర్రల్స్, డైమండ్స్. ఈడెవడో ఎర్రి పప్పలాగా ఉన్నాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో. దిస్ డైమండ్ 14th century డైమండ్. క్వీన్ రుద్రమదేవి యునో. Who is she? రుద్రమదేవి అంటే తెలీదా? కొన్ని షకీలా యునో. Yes, she's very famous. అమ్మ తెల్లోడా, మన షకీలాకి ఫారెన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. What? యునో, కింగ్ దుర్యోధన ప్రెజెంటెడ్ దిస్ డైమండ్ టు షకీలా బర్త్డే గిఫ్ట్. How much? ఎంతో కొంత ఎవరా ఎరినా కొడక. Huh? What you saying? 200. 200. 400. I'll take it for 400. 200 అని 2 సార్లు అంటే 400 ఇచ్చాడేంటి? వీళ్ళకి రంగు ఎక్కువ, బుర్ర తక్కువ. నువ్వే గ్రేటర్ వాస్కోడి గామా. పెర్రల్సై, డైమండ్సై, పెర్రల్సై, డైమండ్సై, పెర్రల్సై. హలో, పెర్రల్స్ అండ్ డైమండ్స్. దిస్ డైమండ్ 13th century డైమండ్. యు నో క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి. వి డో వాంట్. భద్రబాబు ఈ క్రాక్ అంతా మనకేంటి? ఒక డైమండ్ తీసుకున్నారా? ఈ లూజ్ గారితో మనకేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఎక్కర లూజ్ కానీ నేను లూజ్ కాదు. నువ్వు తెలుగుడుగా? యా. మరి గోవన్ గెటప్ ఏంటి? నాదొక డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్. అలాగ డైమండ్ లాగా వచ్చి పూసలు మిగిల్చి వెళ్ళిపోయింది. నేను చచ్చిపోయేలోగా అది రాకపోద్దా అని ఎదురు చూస్తూ ఇదిగో ఇలా ఇసుకలో రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను. 25 years ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. మందు మగు అంటున్నాడు. మనకి బాగా పనికొస్తాడు రా. వచ్చేస్తున్నాడు. నా ఇల్లీగల్ కనెక్షన్ గాడు వచ్చేస్తున్నాడు. అయ్యి బాబోయ్. అమ్మో, ఆడొచ్చేస్తున్నాడు. నేను అర్జెంట్ గా పారిపోవాలి. నన్ను వదలండి. డైమండ్స్ అన్నావు, పర్ల్స్ అన్నావు. డైమండ్స్ లో ఉండవా? ఆడొచ్చేస్తున్నాడు. పారిపోవాలి. ఏమైంది అతనికి అలా వెళ్ళి దాక్కున్నాడు? అదే అర్థం కావట్లేదు. హాయ్ గాయ్స్. హలో.
హాయ్ బేబీ హాయ్ డాడ్ డోంట్ ప్లే ట్రిక్స్ ఓకే ఏయ్, డాడ్ ఏంట్రా? నేను నీకు డాడ్ ఏంటి అసలు? యు నో వన్ థింగ్ యు కిస్ మై మామ్ ఏంటి కిస్ చెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారా? అసలు నీ ఫేస్ ఏంటి నా ఫేస్ ఏంటి? మన ఇద్దరికి ఏమైనా పోలికుందా? నీది మంకీ ఫేస్ నాది డాంకీ ఫేస్. మా ఇద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఓకే గైస్ రిలాక్స్ ఓకే డాడ్ గివ్ మీ 500 రూపీస్ వెళ్ళరా. 500 కాదు, 5 రూపీస్ కూడా లేవు. కలెక్షన్ డల్, అమౌంట్ నిల్. ఓకే నో మనీ నో మనీ. షూర్ ఎస్, కన్ఫర్మ్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సీ యూ, బై. యా నన్నే మోసం చేద్దాం అనుకున్నాడు. యా ఐ గాట్ ఇట్ ఇండియన్ డాడ్ ఓన్లీ డబుల్స్ ఫారిన్ డాడ్ డాలర్స్ అండ్ పౌండ్స్ రే, పొద్దుటి నుంచి అడ్డమైన రాళ్ళు అమ్మి సంపాదించిన డబ్బురా, ఖర్చులు కూడా లేకుండా వాట్ దోచేసావు. మనీ ఓకే కీప్ దిస్ 5 రూపీస్ ఎంజాయ్ ద ఫన్ ఫన్న Yeah. బన్ను కూడా రాదురా దీనికి. ఫాలో మీ గైస్ ఎవరతను? వీళ్ళ అమ్మకి నేను మొగుండి కాలేకపోయాను కానీ వీళ్ళు నాకు రంకు మొగుడు ఖబర్దార్ రేయ్, రేయ్ ముసుగుతి రేయ్, వీడు మిక్కీ గడ్రా. ఎరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పిడుగురా. పైన శివుడు కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి మిగిలేది బుగ్గి, తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి. నీకు ఎందుకు అదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి, తెలుసా? సార్ సార్ నా ముక్కు 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 సార్. ఏయ్, కదిలేవా కాల్చేస్తాను. సార్ నా ముక్కు సార్. తెలిసావా ఉండా ఊడిపోయిందా చూస్తున్నాను. సుభాష్ కట్లిపురా. తొందరగా రండి. ఈ మిక్కీ మాటింతో పెట్టుకుంటావా? హ్యాండ్స్ అప్ అది డమ్మి గన్రా పిచ్చోడా, కావాలంటే కాల్చుకో. రేయ్ ఇలా కట్టింగ్ ఓం కర్రాయ నమః. రారా బస్తీ మే సవాల్. Thank you, Mr. Pidugu Ram Brahmam. థ్యాంక్ యూ సార్. Hey, Mickey, where are the diamonds? मेरे पास नहीं है Bolo. వాడు అట్లా చెప్పడు సార్, నేను చెప్పిస్తా కదా. రే ఆగండి ఇస్తా. తీ బయటికి. తీ. ఏంటన్నా కోళ్ళ బిజినెస్ నాకు పడదు. అరే ఎవరా కార్ స్టార్ట్ చేసి పెట్టింది? రాత్రి చిన్నబాబు గారు లేటుగా వచ్చి కారులో పడుకున్నారండి. అమ్మో అమ్మో, 11 వరకు లేపొద్దన్నారండి. రాత్రి అంతా ఏసీ ఆన్ చేసుకుని ఇందులో పడుకున్నాడు. 50 లీటర్ల పెట్రోల్ తగలేశాడు. లేరా వెధవా, పడుకోవడానికి ఏసీ కారే కావాల్సిందా నీకు? లే, లేరా పోతా. రాడు తీస్తాడేంటి, కొడతాడా? 50 కాకపోతే 100 లీటర్లు తగలేస్తాడు వాడు నా కొడుకే. రాత్రులు ఈ లేట్ ఎంట్రీలు ఏంటి, ఏసీ కార్లో పడుకోవడం ఏంటి? అబ్బా కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీసా లేకపోతే కళ్ళు కాంపౌండ్ స్టడీసా? ఇక్కడ ఏరా దీనికోసం వెతుకుతున్నావా? చూడు డాడీ, నా వంటి మీద ఒక్క దెబ్బ పడిందో ఫ్యూచర్ లో అమ్మని మాత్రం నా దగ్గర ఉంచుకుంటా గానీ నిన్ను మాత్రం ఓల్డేజ్ హోమ్ పంపించాను. ఏంట్రా నువ్వు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ పంపించేది? దొరికి చూడరా నీ పని చెప్తాను.